మీరా చాప్టర్ 12 ఒక్క నిమిషం నాకు అర్థమైంది నువ్వు గీత వల్ల ఇక్కడికి రాలేను అంటున్నావ్ కదా అని అన్నాడు వినయ్. గౌతమ్ కొంచెం ఆలోచిస్తూ తెలీదురా, మేబీ అదే రీజన్ అయుండొచ్చు. అండ్ ఇక్కడ హాస్పిటల్ పెట్టడానికి రీజన్ అమ్మా నాన్న. వాళ్ళు ఇదే కోరుకున్నారు. వాళ్ళ కొడుకు డాక్టర్ అయి ఏదో లక్షలు సంపాదించాలని వాళ్ళు అనుకోలేదు. అడిగిన వాళ్లకి నలుగురికి సహాయం చేసే వాడైతే చాలు అనుకున్నారు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని అసలు కారణం చెప్పాడు గౌతమ్. వినయ్ ఫోన్ స్పీకర్లో ఉండడం వల్ల అప్పుడే అక్కడికి వచ్చిన గీత కూడా ఈ మాటలు అన్నీ విన్నది. రేయ్ గౌతమ్, గీత కూడా ఇక్కడే ఉంది. తనతో ఏమన్నా మాట్లాడ్తావా అని అప్పుడే అక్కడికి వచ్చిన గీతను చూసి అన్నాడు వినయ్. గౌతమ్ గీత పేరు విని ఒక్క నిమిషం ఏం మాట్లాడలేకపోయాడు. గీత మాత్రం ఫోన్లో తనని చూస్తూ గౌతమ్ ఎలా ఉన్నావ్ అని అడిగింది. గౌతమ్ నెమ్మదిగా నేను బానే ఉన్నా, అది బావ నన్ను పిలుస్తున్నారు. నేను తర్వాత మాట్లాడ్తా వినయ్, బాయ్ అని ఫోన్ కట్ చేశాడు గౌతమ్. వినయ్ గీతని చూసి అసలు మీ ఇద్దరి మధ్యలో అంతగా ఏం జరిగింది గీతా? వాడు నిన్ను ఎంత ప్రేమించేవాడు, ఇప్పుడు నీతో మాట్లాడడం కూడా వాడికి ఇష్టం లేదు అని అడిగాడు. తప్పు నాదే వినయ్, నేనే గౌతమ్ ప్రేమని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ప్రేమ కావాలనుకుంటున్నా, గౌతమ్ మాత్రం నాకు దూరం అయిపోయాడు అని అంది గీత. వినయ్ కొంచెం ఆలోచించి అయితే ఒక పని చేయి గీతా, ఎలాగో వారం రోజుల్లో మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా, మన ఫ్యామిలీని కలవడానికి. నువ్వు గౌతమ్ వాళ్ళ అక్కను కలిసి మీ ఇద్దరి గురించి మాట్లాడు. వాళ్ళ అక్క వాడికి పెళ్లి చేయాలని చూస్తోంది. మీ ఇద్దరి పెళ్లి చేసేస్తుంది అని గీతకి సలహా ఇచ్చాడు వినయ్. వాళ్ళ అక్కతోనా అని అంది గీత. అవును, వాళ్ళ అక్కతోనే మాట్లాడు. వాళ్ళ అక్క బావ చెప్పిన మాట వీడు తప్పకుండా వింటాడు. వాళ్ళు తప్పకుండా మీ పెళ్లి చేస్తారు అని గీతని ప్రోత్సహించాడు వినయ్. గీత వినయ్ మాటల గురించి ఆలోచిస్తూ తన మనసులో కూడా ఇదే సరైనది అనుకోని వాళ్లతో మాట్లాడాలి అని ఫిక్స్ అయిపోయింది. గౌతమ్ లైట్స్ ఆపేసి వెళ్లి బెడ్ మీద పడుకొని గీత గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన మధ్య మాట్లాడుకోడానికి ఏమీ లేదు గీతా. ఆ రోజు నువ్వు నీ ప్రయారిటీస్ ఏంటో చాలా క్లియర్గా చెప్పేశావ్, అందులో నా ప్రేమ మాత్రం లేదు. ఇప్పుడు నా ప్రయారిటీస్లో నీ ప్రేమ లేదు, నువ్వు కూడా లేవు అని మనసులో అనుకున్నాడు గౌతమ్. కింద వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సీతాలక్ష్మి గారు వైదేహిని చూసి, అమ్మ వైదేహి, ఒకసారి వెళ్లి గౌతమ్ రూంలో చూడు, పడుకున్నాడో లేదో అని అంది. అలాగే అత్తయ్యా అని వైదేహి గౌతమ్ రూంలోకి వెళ్లి చూడగా లైట్స్ ఆఫ్ చేసి ఉంది. గౌతమ్ కూడా బెడ్ మీద చిన్న పక్కన పడుకోవడంతో గౌతమ్ మజ్జిగ తాగి నిద్ర మత్తులోకి జారుకున్నాడు అని వైదేహి అనుకోని కిందికి వెళ్లిపోయింది. కానీ గౌతమ్ అసలు మజ్జిగ తాగనే తాగలేదు. ఆ గ్లాస్ అక్కడే టేబుల్ మీద ఉంది. వైదేహి కిందికి వచ్చి ఇద్దరు పడుకున్నారు అత్తయ్య అని సీతాలక్ష్మికి చెప్పింది. అమ్మా, ఒక్కసారి నువ్వు మీరాని కూడా చూసిరా, నాన్నగారు ఇంకా కిందికి రాలేదు అని అన్నాడు చక్రి మెట్ల వంక చూస్తూ. అవును చక్రి, ఒకసారి వెళ్ళి చూస్తాను అని సీతాలక్ష్మి తొందరగా మీరా రూంలోకి వెళ్ళింది. మీరా బెడ్ మీద కాలు ముడుచుకొని భయంతో పడుకొని ఉండటం చూసి తను మీరా మజ్జిగ గ్లాసు కోసం వెతికింది. మజ్జిగ గ్లాసు అక్కడే ఖాళీగా ఉండడం చూసి హమ్మయ్య, మజ్జిగ తాగి నిద్ర మత్తులోకి జారుకుంది. దేవుడా, నీ మీదే భారం అని తనలో తాను అనుకుంటూ మజ్జిగ గ్లాసు తీసుకుని బయటకు వచ్చేసింది. అప్పుడే రాజారావు గారు అటువైపుగా రావడం చూసి తను తొందరగా ఆ గది గడియ వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజారావు గారు కూడా ఆ రూం ముందు నుంచే వెళ్తూ ఆ రూం గురించి కాని గడియ గురించి కాని గమనించలేదు, అలాగే ముందుకు వెళ్ళిపోయారు. సీతాలక్ష్మి వెంటనే వైదేహి దగ్గరికి వెళ్లి నిలబడింది. మీరా పడుకుంది చక్రి అని చక్రవర్తికి వైదేహికి చెప్పింది. దాంతో వారిద్దరూ కూడా కొంచెం కుదుట పడ్డారు. వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా చక్రీ అని రాజారావు గారు తన కొడుకుని అడగగా, అయిపోయాయి నాన్నా, మనం ఇంకా బయలుదేరవచ్చు అని చక్రవర్తి చెప్పడంతో అందరూ ఇంట్లో నుంచి బయల్దేరారు. సీతాలక్ష్మి బయలుదేరే ముందు
వంటవాళ్లకి మరియు రఘుకి అన్ని ఆదేశాలు ఇచ్చేసింది. రఘు కూడా ఇంట్లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. అతనికి మీరా గురించి బాగా తెలుసు. అమ్మ మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. ధైర్యంగా వెళ్ళి రండి. గౌతమ్ బాబుని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని సీతాలక్ష్మికి అభయమిచ్చాడు. దాంతో వైదేహి కూడా కొంచెం మనసులో ధైర్యంతో అక్కడినుంచి వెళ్ళింది. వాళ్ళు అక్కడి నుంచి బయల్దేరగానే చెట్టు పొదల్లో దాక్కున్న కొంతమంది, వాళ్ళు బయల్దేరారు కదా, ఇంకా మనం మన పని మొదలు పెట్టవచ్చు అని అనుకున్నారు. ఇప్పుడే కదా బయలుదేరింది, కొద్దిసేపు ఆగుదాం. అర్ధరాత్రి పని మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అని అన్నాడు వాళ్లలో ఒక్కడు. నువ్వు చెప్పింది కూడా సరైనదే. వాళ్ళు సగం దూరం వెళ్ళాక మనం మొదలు పెడితే వాళ్ళు వెనక్కి తిరిగి రావడానికి కూడా ఆలోచిస్తారు. సరే అయితే కొద్దిసేపు ఆగుదాం. అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు? త్వరలో తెలుసుకుందాం.